రవ్వను ట్రైకోడర్మా వచ్చేసింది. ఇప్పుడు ఇది వచ్చిందనమాట. సో ఊక కలిపిన వలన మెత్తగా ఉంది, తేలిగ్గా ఉందన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా కూడా ఉంది. ఈ లాస్ట్ 4-5 డేస్ నుంచి నా ఛానల్ మీద మీరు చూపిస్తున్న లవ్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. కొత్తగా చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కమెంట్ చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే మీ లవ్ సపోర్ట్ నాతో ఉండాలి, మన లిటిల్ ఫ్యామిలీ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్. ఇప్సమ్ సాల్ట్, బోన్ మీడు, సీవీడు, హిమిక్ యాసిడ్. హిమిక్ యాసిడ్ అంటే గోబర్ దయం ఉన్నది కదా, నీరు అట్లాంటిది. లీఫ్ కంపోస్ట్ చేస్తాం కదా, నీమ్ కేకు, డిఏపి, పొటాష్. నీమ్ కేక్ అంటే అదే నీమ్ కేక్ పౌడర్ అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకా కలిపింది వేస్తే మిక్స్ చేస్తాం. ఒకసారి ఈ డబ్బా అంతా కూడా సరిగ్గా సర్ది పెట్టాలండి, లేకపోతే పాడైపోద్ది వర్షాకాలం. లేకపోతే ఏదైనా కవరన్నా మిక్స్ పెట్టాలి. ఈ బకెట్లో అయితే నీళ్ళు తిన్న పడుతున్నారు, బకెట్లో అయితే నీళ్ళు వెళ్ళవు కదా అనుకున్నాను. అయినా వెళ్ళిపోతున్నాయి. ఎలాగ వెళ్తున్నాయి మరి, లైట్గా వెళ్ళింది. వద్దులే, అప్పుడే వద్దులే. అది కొంచెం ఇందులో కన్నా ఇదిగో ఇది వేసాను, లేకపోతే ఇది ఎక్కువ ఉందా? ఓక రెండే వేసాను. మట్టి ఎంత? మట్టి 4 1:2. ఇది వేసాను పెద్ద. ఇది మట్టి, ఎర్రమట్టి అంటావా? ఎర్రమట్టి మిక్స్ ఉంది కొంచెం. నేను చేసిన మట్టే, బట్ ఎర్రమట్టి మిక్స్. రూట్స్ పాడైపోయింది, స్నేక్ ప్లాంట్. ఇది మూత పెట్టి నాన్ పెట్టండి, పైన పెట్టండి. ఇది రూట్ బౌండ్ అయిపోయిందా? రూట్ బౌండ్ అంటారు. చిన్న చిన్న ప్లాంటర్స్లో వేస్తే ఇది బాగుంటుంది. సో క్యూట్. ఇది ఏలు పెట్టి కాదు, ఇదిగో దీంట్లో ఇలా వస్తున్నాం. అయిపోతుంది, చాలు, సరిపోయింది. ఇది ఒకటి విడిగా వేస్తాం. ఈ పక్కన ఇది విడి తీసి. ఏది విడిదేనా? 2 కదా. ఇది 2 కాదు, ఒకటే పోయింది. ఇది ఊడిపోయింది. నడుమేసేస్తా. షేప్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా. ఏదైనా పెద్ద ప్లాంటర్లో వేస్తాను. ఇలా కొట్టు కింద గుల్ల అవుతుంది, బాగుండే కదా. ఎక్కువ వద్దు, ఇలా అంటే చాలా కొడతాను. ఒకసారి కానీ అది దాంతో ఇలా రవ్వ లడ్డు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్, ఇంకేం లేదు. రవ్వ లడ్డువా? రవ్వను కొబ్బరి పంచదార వేసి మళ్ళీ కలుపుతారు కదా. ఓ, నీకు బాగా తెలుసమ్మా. అలాగా చేస్తుంటే చూస్తుంటాం కదా. ఎక్కడ నువ్వు చేసినప్పుడు చూస్తుంటాం కదా. ఎక్కడ? అయ్యో, అది సర్దే నీకు పెట్టాను. అయిపోయినా? ఇది వేస్తావు దీనిలో మట్టి? ఆ మట్టి దీనిలో వేస్తావా?
ఇదే ఊక ఎక్కువైపోయింది. అంత ఊకుంటే పాడైపోతాయి మొక్కలు. కింద తీయాలి కర్రీ స్నేక్ ప్లాంట్ అసలు నచ్చదు. కర్రీ చిన్న కుండీ ఒకటి పెట్టండి, ఎక్కడైనా ఖాళీగా ఉందా. ఇదేమా సైడ్ అది కాదు, బుల్లి బుల్లి చిన్న చిన్న అది పెట్టడానికి పక్కన వచ్చింది చిన్న మొక్క పెట్ట. ఇందులో పెట్టానులే. ఇదిగో ఇచ్చాడు ఇదిగో బాగాలేదు. డన్. ఈ స్టోన్ పెట్టేయండి వచ్చి మీరు. స్టోన్ పెట్టేయండి. ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఉండిపోయిన ప్లాంట్స్ కొన్ని అవన్నీ మళ్ళీ రీపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఒకసారి మార్చాలి. ఇది మట్టి బాగా పాతదైపోయింది అనమాట. సో ఇది కూడా మార్చాలి. ఆ తర్వాత ఇది మొన్న వీడియోలో చూపించాను కదా, అరికా పాము. రూట్ బౌండ్ అయిపోతే కనుక గ్రోత్ బాగోదన్నమాట. సో అందుకే రూట్ బౌండ్ అయిన తర్వాత, అంటే ఇంకా పెద్దదైపోతుంది, ఇంకా దీనికి మట్టి మార్చాలి, కుండి మార్చాలి అన్నప్పుడు ఖచ్చితంగా మార్చకపోతే దీని గ్రోత్ అలా ఉండిపోయి పాడైపోద్ది. సో అందుకని ఏం చేశానంటే అందులోంచి తీసేసాను. అందులోంచి కుండీలోంచి రావట్లేదు. అది చిన్న కుండి ఆ పక్కన ఉంది, చూపిస్తాను. లాస్ట్ టైం మీకు చూపించాను మొన్న వీడియోలో. సో అయితే ఇప్పుడు ఈ కుండీలోకి మారుస్తాను. ఇది కరెక్ట్గా సైజ్ సరిపోద్ది అనమాట. మొక్కల్ని మార్చేటప్పుడు కూడా మనం సైజ్ చూసుకోవాలి, కుండీ సైజు ఆ మొక్కకు సరిపోద్దా లేదా అని. మనం మన ఇష్టం వచ్చినట్టు పెద్ద మొక్కను తీసుకెళ్ళి చిన్న కుండీలో వేస్తే అది ఎదగదు. అలాగని చిన్న మొక్కను తీసుకెళ్ళి పెద్ద కుండీలో వేసినా ఎదగదు. సో ఇలా మార్చుతూ ఉంటే కనుక మనకి గ్రోత్ బాగుంటుంది ప్లాంట్స్లో. ఆ పక్కన ఉంది చూసారా, ఇది ఇంట్లో పెట్టాను కదా, నర్సరీని తీసుకొచ్చింది. ఇది కూడా మార్చాలి. కుండీ చిన్నది అయిపోయింది, రూట్ బౌండ్ అయిపోయింది అనమాట. కింద నుంచి ఆ రూట్స్ కనపడుతున్నాయి చూసారా మీకు. సో దీన్ని కూడా మార్చాలి. కుండీ కొంచెం పెద్దది చూసి మారుస్తాను. ఇది మార్చేస్తాను. సాయిల్ ఆల్రెడీ నాకు టబ్లో కలుపుకొని ఉంచుకుంటాను కదా, ఇది డైరెక్ట్గా అందులో కలిపేస్తాను, వేసేస్తాను, అంతే అయిపోద్ది. సో దీని గ్రోత్ ఇంకా బాగుంటుంది, చాలా బుషీగా అయిపోద్ది. అరికా పాము పెంచడం చాలా ఈజీ. నీళ్ళు మనం చక్కగా కంట్రోల్గా పోసుకుంటూ, మట్టి కూడా చాలా పోరబుల్గా ఉండాలి. అంటే మనకి మట్టి బాగా గట్టిగా కాకుండా వర్మి కంపోస్టు, కోకోపీటు, ఇంకా ఓక కూడా కలిపాను నేను. సో ఓక ఉంటే ఓక అలా అన్నీ కలుపుకుని చక్కగా మంచిగా సాయిల్ రెడీ చేసుకుంటే ఆ సాయిల్లో ఇది పెట్టుకుంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ రెండు చూడండి అలాగే పెట్టాను కదా, ఇది అండ్ ఇది కూడా గ్రోత్ బాగా వచ్చింది, చాలా పెద్ద అయిపోయింది. ఇదైతే ఇంకా ఆకులు అయితే ఎక్కువ రావట్లేదు కానీ బాగుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా చిన్న మొక్క. ఇప్పుడు చూపించాను కదా ఆ మొక్క, ఈ మొక్క ఒకసారి తెచ్చింది. బట్ ఇది టైంకి నేను మార్చేశాను. సో దానివల్ల గ్రోత్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద కుండీలో మార్చాను. సో గ్రోత్ కూడా చాలా బాగుంది. అంటే ఈ మొక్కకు తగ్గట్టు కుండీ సరిగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి కదా. కొత్తగా తెచ్చుకున్న ప్లాంట్స్ కాకుండా ఎప్పటి నుంచో ఉన్న ప్లాంట్స్ కూడా ఒక్కొక్కసారి రీపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా ఎప్పటి నుంచో అది రూట్ బౌండ్ అయిపోయి కొంచెం కుండీని పగలగొట్టేసి క్రాక్ వచ్చేసేలా చేసేసింది. సో దాన్ని ఎలా తీసానంటే వాటర్ ప్రెషర్తో మట్టినంతా కడిగేసి బయటికి తీసేస్తే అది బయటకు వచ్చిన తర్వాత సో ఈజీగా కుండీ పగలకుండా వచ్చేసింది అనమాట. తర్వాత ఇలా ఆల్రెడీ మిక్స్ చేసిన సాయిల్ ఉంది కాబట్టి ఈజీగా ప్లాంట్ చేసేసాను. సో ప్లాంటర్కి ఎప్పుడు కూడా కింద డ్రైనేజ్ హోల్స్ మంచిగా ఉండాలి.
ప్లాస్టిక్ కుండీలకి వాళ్ళు ఇచ్చే హోల్స్ 1 కానీ 2 కానీ ఉంటాయి. అలాంటివి మనకి కుదరదు. సో అందుకని మీరు ఎక్స్ట్రాగా ఒక 4-5 చిల్లులు పెట్టుకుంటే కనుక సేఫ్గా నీళ్లు బాగా డ్రైన్ అవుతాయి అన్నమాట. సో ఎవ్రీ టైం మనం నీళ్లు పోసినప్పుడు కింద వరకు నీళ్లు కారిపోయే వరకు హోల్స్ నుంచి నీళ్ళు వచ్చేసే వరకు కూడా వాటరింగ్ చేయాలి. అప్పుడు మీకు ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. ఏదో కొంచెం కొంచెం పోసినట్టు కాకుండా హెల్తీగా మంచిగా ఉండాలి అంటే ఫుల్గా పోయాలి. డబల్ కుండి ఊక కలిపిన వలన మెత్తగా ఉంది, తేలిగ్గా ఉందన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. థంబ్నెయిల్ చూశారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. రెగ్యులర్గా ఉండే రొటీను లేదంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు రొటీన్ ఎట్లా ఉంటుంది అన్నది ఈరోజు వీడియో టాపిక్ అనమాట. నా డైలీ రొటీన్ ఎప్పటిలాగే సింపుల్గా మొదలవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా ప్యాట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉంటాను. తర్వాత వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోవటం, వాళ్ళని చూసుకోవటం, కామ్ చేయటం, బ్రష్ చేయడం మఫిన్కి లేకపోతే కుక్కు బాబుకి అట్లా. సో తర్వాత కొంచెం ప్లే టైం ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఇంకా గార్డెన్లోకి ఒక క్విక్ రౌండ్ వేస్తాను. నిజం చెప్పాలంటే గార్డెన్కి ఒకసారి వెళ్ళొచ్చానో లేదో, అలా వెళ్ళొస్తేనే కానీ మనశ్శాంతి ఉండదన్నమాట. ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఆ కనిపించినప్పుడు ఆ ప్లాంట్ చేంజ్ చేయాలి, లేదంటే ఈ లీఫ్ ఎక్స్ట్రా వచ్చిందా, లేకపోతే ఆ లీవ్స్ ఇలాగ అయిపోతున్నాయా పసుపచ్చగా, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా డ్రై లీవ్స్ తీయాల్సి ఉందా అంటే వేస్ట్, అట్లా ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటరింగ్ అవసరం ఉన్నప్పుడు ప్లాంట్స్కి ఉంటే కనుక నీళ్లు పోసేస్తూ ఉంటాను. చిన్న ప్లాంటర్స్కి మాత్రం రెగ్యులర్గా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. రోజు ఒకలాగానే ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. అయితే రోజు ఇంటి పనుల్లో రొటీన్లో ఇంటి పని, వంట పని, క్లీనింగు, డస్టింగు, బట్టలు, ఇంకా చాలా రకాలుగా చాలా పనులు ఉంటూనే ఉంటాయి. హోమ్ మేకర్ అన్నాక చాలా రకాల పనులు ఉంటాయి. అందులోనూ నేను ఈ యూట్యూబ్కి సంబంధించిన యూట్యూబ్ ఎడిటింగ్స్ అది కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. అదే లోన్లీగా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రసాద్ గారు అప్పుడప్పుడు టూర్ వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అంత ప్రెషర్గా కాకుండా లీజర్గా చేస్తూ ఉంటాను. మన పనులు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. సో మనం చేయాల్సిన పనులు ఉంటాయి కాబట్టి ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి లీజర్గా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తాను. ఒక్కొక్కసారి ఆ టైంలో అది చేయాలనిపించకపోయినా స్కిప్ చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ చేసుకుంటూ పోతాను. అదే ఎవరైనా ఉన్నా మన రెస్పాన్సిబిలిటీస్ పూర్తిగా చేయాలి అని అన్నప్పుడు కొంచెం అదో రకమైన ప్రెషర్గా ఉంటుంది కదా, ఈ టైంకి ఇది చేసేయాలి లేదంటే వాళ్ళకి లేట్ అవుతుంది అట్లా ఉంటుంది కదా. సో లీజర్గా ఉన్నప్పుడు అంటే ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఆ టైంని కొంచెం నేను స్పెషల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు పొద్దున్నే లేచింది లేట్గా లేచాను. మేడ్ వచ్చేసింది లేవడంతోనే. సో అదంతా క్లీన్ చేసేసింది పాపం. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ, కుకీ ఒక్కడే ఉన్నాడు ప్రస్తుతానికి, మఫిన్ లేదు. మఫిన్ ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి తీసుకురాలేదనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే వచ్చేసింది, బట్ నేను ఆ వీడియో తీసే టైంకి లేదు. సో కుకీని బయట తిప్పేసి వాడితో కొద్దిసేపు ఆడుకుని తర్వాత గార్డెన్లోకి, అది కూడా ఈరోజు గార్డెన్లో ఎక్స్ట్రా పని ఏం పెట్టుకోలేదు, ఓన్లీ అటు ఇటు తిరుగుతూ పించింగ్ చేస్తున్నాను అనమాట ఈ బోన్సాయి ట్రీని. నార్మల్గా డైలీ రొటీన్లో అయితే ఒక పని చేస్తూ మనకి ఒక రిథంలో అలవాటైపోయి ఉంటాయి కాబట్టి ఏ పని ఏ టైంలో చేయాలని అన్నది కంటిన్యూ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఇంకోటి గుర్తొస్తుంది, అది చేస్తూ గార్డెన్లోకి వెళ్ళిపోతాను. మధ్యలో ఏదైనా పని కనిపిస్తే అది చేసేస్తాను. అలా నా కన్వీనియన్స్ని ప్రకారం ఇంకా రోజు నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఫన్నీ థింగ్ ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా కోసం అసలు పెద్దగా కుకింగ్ చేయను, కానీ హెల్తీగానే తింటాను. హెల్తీగా తినే అలవాటు నాకుంది. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాను, ఏదైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే అది తినేద్దాం అనుకుంటాను. కానీ అక్కడతో ఆగిపోకుండా మళ్ళీ దానికి ఏదో ఒక లిటిల్ ట్విస్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఫ్రిడ్జ్లో రాజ్మా కర్రీ ఉందనుకోండి లెఫ్ట్ ఓవర్, సో దాన్ని అలాగే తినేసి మళ్ళీ రైస్ పెట్టుకుని అలాగే తినేయడం కన్నా బెటర్ ఒక ఆమ్లెట్ వేసుకుని చక్కగా దాన్ని రాజ్మాతో తింటే బాగుంటుంది కదా అనేసి అలా విత్ సలాడ్తో తింటానమాట. అంటే కొత్తగా ఏదో ఫ్యాన్సీ కుకింగ్ చేసుకున్నట్టు కాకుండా ఇంట్లో ఉన్నదాన్నే ట్విస్ట్ ఇచ్చి నాకు నచ్చేలాగా చేసుకుని తినేస్తూ ఉంటాను. అలా ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఫుడ్ కూడా కొంచెం నాకు కన్వీనియన్స్గా నా మూడ్కి తగ్గట్టు
చేసుకోవచ్చు ఒక్కళ్ళు ఉన్నప్పుడు. ఇంకా అలోన్ టైంలో నేను చాలా ఎంజాయ్ చేసేది ఏంటంటే స్లీప్. అస్సలు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా నాకు కావాల్సినంత పీస్‌ఫుల్‌గా పడుకోవడం నాకు చాలా ఇష్టం. నార్మల్ రొటీన్‌లో అయితే నేను అసలు మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేంత వరకు కూడా మధ్యాహ్నం ఊరికే అలా ఒక రెస్ట్ మోడ్‌లో ఉన్నట్టు న్యాప్ ఏస్తానేమో గానీ నిద్రపోననమాట. సో, అందుకని మంచిగా ఫుల్లు డోంట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టేసుకుని ఫోను నేను పడుకుంటున్నానని మా గ్రూప్‌లో మా ఫ్యామిలీ గ్రూప్‌లో పోస్ట్ చేసేసి, అంటే నేను పడుకుంటున్నాను నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి, కాల్స్ ఎత్తకపోతే కంగారు పడొద్దు అన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టేసి చక్కగా హాయిగా నిద్రపోతాననమాట. ఇంక అసలు ఎవ్వరు లేపినా లేవను అన్నట్టుగా మొత్తం అన్ని తలుపులు వేసేసుకుంటాను. సో, అలా ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం ఎంత టైర్డ్‌గా ఉన్నా గానీ ఇంట్లో ఏదో ఒక పని, ఏదో ఒక సౌండు, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అలవాటు లేని దానికి మనం అలా పడుకుని అంటే ఎర్లీ మార్నింగే ఎల్స్ ఇప్పుడు తెల్లవారుజామున 3:30, 4:30కి లేస్తే ఖచ్చితంగా నిద్రొస్తుంది. నేను ఆనెస్ట్‌లీ 5:30 లేదంటే 6:30 మ్యాక్స్ టు మ్యాక్స్ 7 అంతకన్నా లేట్‌గా అయితే లేవను. నిద్ర మెలుకువ వచ్చేస్తుంది. ఎందుకంటే మన బాడీకి అది అలవాటైపోతుంది కదా! సో, అలా లేస్తాను. కానీ ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంకా నాకు కొంచెం రెస్ట్ కావాలనిపిస్తే మాత్రం నేను రెస్ట్ తీసుకుంటాను. అది కూడా గిల్ట్ లేకుండా. సో, ఇంక నాకు ఫేవరెట్ సీన్స్ ఉంటాయి కదా కొన్ని మూవీస్‌లో, అలాంటివన్నీ కూడా లేదంటే సిరీస్ లాంటివి ఇంకా మనకిష్టమైన మూవీసు ఇట్లాంటివన్నీ చాలా మంచిగా ఫీల్ అవుతూ చూసేస్తాననమాట. అంటే కొన్ని కొన్ని రెండోసారి కూడా చూడాలని అనిపించినవి ఉంటాయి కదా! సో, అలాంటివన్నీ కూడా ఫేవరెట్ టీవీ షోస్ గానీ సంథింగ్ ఏదో ఒకటి అలా పెట్టుకొని చూస్తూ ఉంటాను. అండ్ ఒక విషయం చెప్పాలంటే యాక్చువల్‌గా ఈ టైంలో అంటే మీ టైము అన్న ఒంటరిగా ఉన్న టైంలో నేను ఏది అచీవ్ చేయాలని గానీ, చాలా ప్రొడక్టివ్‌గా ఉండాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి అననే థాట్స్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటాననమాట. ఎందుకంటే మన ఎవ్రీడే లైఫ్‌లో ఆల్రెడీ చాలా థింగ్స్ మనం మేనేజ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు కొంచెం స్లో అవ్వాలి అని అనిపిస్తుంది. నాకు నచ్చినట్టు ఎలా తీసుకెళ్తే అలా. సో, అయితే ఈరోజు మాత్రం నేను రాత్రి పడుకునేటప్పుడు నిన్న సాయంత్రం ప్రసాద్ గారు బయటికెళ్లారు. సో, తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా అలాగే వదిలేసాను. డిష్ వాషర్ లోడ్ చేసేసాను. బట్ ఇంక కౌంటర్, స్టవ్ అంతా తుడవలేదు కదా! సో, అదంతా తుడిచేసి ఈరోజు సోఫా ఒకసారి మొత్తం అవన్నీ తీసేస్తే కొంచెం మళ్ళీ ఫ్రెష్‌గా వేరేది వేయొచ్చు అని చెప్పేసి కుషన్ కవర్స్ అన్నీ తీసేసాననమాట. తర్వాత తలకి చాలా ఎక్కువగా డ్రై అయిపోయింది. నేను మర్చిపోయాను చెప్పడం ఒకటి. రీసెంట్‌లీ మళ్ళీ హెయిర్ కట్ ఒకటి చేయించుకున్నానండి. నా జుట్టు కొంచెం షార్ట్ చేయించుకున్నాను. సో, దానికి చంపి చేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్‌తో ఎక్కువ మసాజ్ చేసినట్టు ఎక్కువసేపు ఉండటానికి టైం లేనప్పుడు అర్జెంట్‌గా రాసుకుంటే గనక ఆలివ్ ఆయిల్ రాసుకుంటాననమాట. అంటే ఇంకా 5 నిమిషాల్లో స్నానానికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఆలివ్ ఆయిల్ పెట్టుకుంటే గనక నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది. అందుకని ఆలివ్ ఆయిల్ పెట్టుకున్నాను. నార్మల్‌గా అయితే నేను ఆయిల్ చేస్తాను. మీ అందరికీ తెలుసు నా ఛానల్‌లో. సో, ఆ ఆయిల్ రాసుకుంటాను. లేదంటే ఇలా ఆలివ్ ఆయిల్ రాస్తాననమాట. అండ్ 1.5 మంత్ బ్యాక్ ఇది నాకు మా ప్రసాద్ గారు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎప్పటినుంచో నా పెళ్ళయిన దగ్గర నుంచి వెనకబడ్డారనమాట. ఇది తీసుకో చాలా బాగుంటుంది, నీకు ఈజీగా ఉంటుంది కిచెన్లో పని చేసుకోవడం, కట్టింగు, చాపింగు ఇట్లాంటివి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి. నేను ఎప్పుడు చాపరు అండ్ ఇంకా ఎలక్ట్రిక్ చాపరు అండ్ మాన్యువల్ చాపర్ ఉంటాయి కదా ఇలా లాక్కునేది అదే వాడాను, కానీ ఇది ఎప్పుడు వాడలేదు. మేబీ నాకు అది అంత బాగోదేమో అని అన్న థాట్ ఉండింది. అయితే ఇది మాత్రం క్రిస్టల్ బ్రాండ్ చాలా బాగుంది. అసలు ఎంత ఈజీగా ఉందంటే కటింగు. అక్కడ బీరకాయ ముక్కలు ఉన్నాయి చూసారా, అవి కూడా నేను దీంతోనే కట్ చేశాను. బీరకాయ కట్ చేయడానికి చిన్న ముక్కలుగా కట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటి దీంతో అసలు మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. సో, మా ప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా చాలా బెస్ట్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట. సో, నాకైతే నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఈజీగా ఉంది. లేజీగా ఉన్నప్పుడు ఇంకా బాగుంది. మీ అందరు ఎదురుగుండా అందుకే ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. సో, ఫ్రిడ్జ్ వెతికితే ఏమీ లేవు కాబట్టి పప్పు వండేసుకుంటే ఈజీగా ఉంటుంది. వెజిటబుల్స్ అలాగా కట్ అయ్యి ఉన్నాయి కొన్ని, అంటే బీరకాయ కట్ అయ్యి ఉంది కాబట్టి ఇంకా టమాటో, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకుంటే పప్పు రెడీ కదా. సో, నానబెట్టేసి పెట్టుకుందాం ఆరామ్సే. తర్వాత మనం తినే టైంకి కుక్కర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల పప్పు కూడా నానిపోయి ఉంటుంది, చాలా మంచిగా బాగా ఉడుకుతుంది కాబట్టి. సో, సాంబార్ పొడి,
వెల్లుల్లిపాయ పేస్ట్ క్యూబ్ వేసాను అనమాట, అది. ఆ తర్వాత సాల్ట్, అంతే. పసుపు, కారం, ఇంకేం వేయను. సో కుక్కర్ పెట్టేసి తర్వాత తాలింపు వేసుకోవడమే సింపుల్గా. అన్నం పెట్టుకుంటే ఏదో ఒక పచ్చడి, టమాటా పచ్చడి, అందులోనూ పండుమిరపకాయ తొక్కు చేశాను కదా, అది అసలు చాలా అమృతంగా ఉందండి. నేను ఈ మాట అంటుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా కుదిరింది. ఇంకా తాలింపు వేయలేదు, తాలింపు వేసినప్పుడు మీకు చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంది అసలు. తొక్కు నిజంగా ఎంత బాగుందో, దేశవాళీ కాబట్టి ఎంతో టేస్టీగా ఉంది. సరే, వీడియో టైటిల్లోకి వచ్చేస్తే, నా కోసం నేను చేసుకునే ఇంకో ఫేవరెట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కేర్. పార్లర్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాను, లేదంటే కాసేపు గ్రూమింగ్ సెషను, కొంచెం మీ టైము, అలా నా కోసం నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అందుకే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఈ లిటిల్ సెల్ఫ్ కేర్ థింగ్ లాంటిది చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకు కొంచెం స్పెషల్గా ఫీల్, ఏదో ప్రిన్సెస్ లెక్కన అనిపిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు ఇంకెంతసేపు ఇంట్లో పని, ఏదో ఒక పని, అటు ఇటు టీవీ చూడటం కొద్దిసేపు, లేదంటే ఈ యూట్యూబ్కి సంబంధించిన థింగ్స్ అట్లా చేయటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో విడిగా ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాత్రం కొంచెం గ్రూమింగ్ సెషన్ ఉంటే చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఆన్లైన్ నుంచి చాలా తక్కువ షాపింగ్ చేస్తాను, ఎక్కువ ఏం కాదు. అంటే కొన్ని దొరకని ఉంటాయి కదా, అలాంటివన్నీ ఆన్లైన్ నుంచి షాపింగ్ చేస్తూ ఉంటాను. అయితే నాకు కాళ్ళకి కొంచెం ఇష్యూ ఉందన్నమాట. కొంచెం సాఫ్ట్గా ఉన్న స్లిప్పర్స్ లాంటివి యూజ్ చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, లేదంటే పెయిన్ వస్తుంది అనమాట కాళ్ళకి. సో అందుకని ఇవి ఆల్రెడీ సెర్చ్ చేశాను, అంటే షాప్స్లో బయటికి వెళ్ళి చూశాను, ట్రై చేశాను. ఈ కంపెనీది లేదు. నేను ఆల్రెడీ ఇంత క్రితం కూడా నేను ఇందులో ఈ కంపెనీలోదే 2 రకాల స్లిప్పర్స్ యూజ్ చేశాను, చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే చాలా బాగుంటాయి. సేమ్ ఇలాగే ఉన్న కంఫర్ట్గా ఉన్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్లో అయితే 5,000 6,000 ఉన్నాయి. ఇది కూడా అంటే ఒకటి 1,200, ఒకటేమో 1,400 అలా ఉన్నాయన్నమాట. సో ఈ 2 ఆన్లైన్ నుంచి తెప్పించాను. నాకు ఎప్పుడైతే ఆన్లైన్లోకి ఎప్పుడు వెళ్తానంటే, ఇంకా మనకి బయట చూసినప్పుడు ఏది దొరకలేదు అని అన్నది మాత్రమే, అప్పుడు మాత్రమే నేను ఆన్లైన్లో షాపింగ్ చేస్తానన్నమాట. ఇది ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్లో ట్రైకోడర్మా కూడా తెప్పించాను ప్లాంట్స్కి. ట్రైకోడర్మా ఎందుకు తెప్పించానంటే, ట్రైకోడర్మా ఫంజిసైడ్, ఇది ఒకటి తెప్పించాను. ఇదేంటంటే సాఫ్ ఫంజిసైడ్. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫంజిసైడ్. ఇదేంటంటే కెమికల్ ఫార్మేషను. ఇంకోటి ట్రైకోడర్మా అని ఉంటుంది, అది అయితే కొంచెం మంచిగా ఆర్గానికల్లీ మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రైకోడర్మా ఎక్కువ మామూలుగా షాపుల్లో అడిగినప్పుడు అంత దొరకట్లేదు, ఇది అయితే దొరికేస్తుంది. బట్ ఈ 2 కలిపి తెప్పించాను అనమాట. ముందు ట్రైకోడర్మా వచ్చేసింది, ఇప్పుడు ఇది వచ్చిందనమాట. సో ఆన్లైన్ షాపింగు నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు దొరకకపోతే ఆ వస్తువు అప్పుడు ఆన్లైన్లో చేస్తాను. సో ఆన్లైన్లో ఏంటంటే మెయిన్ మనకి ఫీల్ ఉండదు, అది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా కనపడుతుంది అని అన్న ఫీల్ ఉండదు కాబట్టి. సో ఆన్లైన్లో తొందరగా షాపింగ్ చేయను, దాట్స్ ఇట్. ఇంకా నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే, మా సొసైటీలో కుక్కుబాబుతో తిరగడం అనమాట. వాడు ఉంటే నాకు అసలు ఇంకా కంపెనీ ఇంకెవ్వరు అక్కర్లేదు. నేను ఎటు వెళ్తే అటు వెనకాలే వస్తూ ఉంటాడు. సొసైటీలో అలా వాకింగ్ చేస్తూ, చుట్టూ చూస్తూ, కాసేపు అలా ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ మధ్య వర్షాకాలం కాబట్టి కొంచెం మబ్బులుగా చల్లగానే ఉంటుంది. సో యాక్చువల్లీ పెట్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటేనే తెలుస్తుంది. మనం వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి మన మాట అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మనం మాట్లాడుతూనే ఉంటాం వాడితోటి. కుక్కు అయితే నాకు బెస్ట్ కంపానియన్. నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా కంప్లీట్లీ ఎలోన్గా ఉన్నాను అని అనిపించదు. ఎందుకో నా దగ్గరే ఉంటాడు, ఎంతసేపు నా కూడానే తిరుగుతూ ఉంటాడు. అలా మార్నింగ్ వాక్ అయినా సరే, సొసైటీలో లిటిల్గా ఒక రౌండ్ ఇవ్వాలని అనినా కానీ వాడితో పాటు అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాను. సో ఓవరాల్గా చూస్తే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా డే చాలా సింపుల్గా ఉంటుంది. నో హర్రీ, నో అన్నెసరీ ప్రెషర్, కుకింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఫ్రిడ్జ్లో ఉన్న లెఫ్ట్ ఓవర్స్కి నా ఓన్ లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. చోర్స్ కూడా నా కన్వీనియన్స్ ప్రకారం కొంచెం ఎక్స్ట్రా స్లీప్, నాకు నచ్చిన ఫేవరెట్ సీన్స్, టీవీ, మధ్యలో గార్డెన్, ఒక లిటిల్ సెల్ఫ్ కేర్, ఇంకా నా కుక్కుబాబుతో లిటిల్ వాక్స్, అంతే. ఇది చాలా ప్రొడక్టివ్ డే కాకపోయినా నాకు మాత్రం చాలా పీస్ఫుల్ డే అని అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఉండే హ్యాపీ వేరే,
ఇలా అలోన్గా ఉన్నప్పుడు హ్యాపీ వేరే అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.